ఇక మరో అంశంలోకి వెళ్దాం. రుస్తుం మైన్స్ చుట్టూ బేతాళ కుట్రలు. బీసీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై కక్ష సాధింపు కుతంత్రం. వైసీపీ నేత శ్రీకాంత్ను భయపెట్టి తప్పుడు వాంగ్మూలం తీసుకున్న పోలీసులు. అయితే మురికి మీడియా మాత్రం అసలు దోచేశారని అదని ఓ పక్క అక్కడ జరుగుతున్న దోపిడీకి సంబంధించిన వార్తలు వస్తుంటే వాటిని మాత్రం కప్పిపుచ్చి మొత్తం అనిల్ కుమార్ యాదవ్ టార్గెట్గా సరే మురికి మీడియా రాస్తుంది అనుకోండి. బట్ ప్రకాష్ గారు చెప్పండి, ఇప్పుడు తాజా టార్గెట్ సో మీ అందరూ అయిపోయారు, ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ దగ్గరికి వచ్చినట్ట. అంటే ప్రభుత్వము ప్రజలకు మంచి చేయలేని పరిస్థితుల్లో డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ ఏవైతే చేస్తూ ఉందో నిత్యం కూడా వార్తల్లో ఇంకా కూడా మేము అధికారం నుంచి వైద్యులకి దాదాపుగా 14-15 నెలలు అవుతున్నా కూడా ఇంకా కూడా తమకున్నటువంటి మీడియా బలం ద్వారా స్ట్రెంగ్త్ ద్వారా మా పార్టీ నాయకుల్ని దోషులుగా చిత్రీకరించేటువంటి కార్యక్రమము, అంటే ప్రజల్ని పక్కదారి పట్టించేటువంటి కార్యక్రమం, అంటే ప్రజల పట్ల వాళ్లకు చిత్తశుద్ధి లేదనేసి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కారనేసి ప్రజల్ని మోసం చేశారనేది గ్రౌండ్ లెవెల్లో సంపూర్ణమైన చర్చ నడుస్తుంది. కానీ ఆ చర్చ నుంచి తప్పించుకోవడానికి మీడియాను డైవర్ట్ చేసేదానికి ఎన్నైనా కేసులు కడతారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మర్డర్లు వాళ్ళే చేస్తారు, మేము పరామర్శకి వెళ్తే మా మీద కేసులు పెడతారు. రేపులు వాళ్ళే చేస్తారు, మేము పరామర్శకి వెళ్తే కేసులు మా మీద పెడతారు. కిడ్నాప్లు వాళ్ళే చేస్తారు, మేము దాన్ని ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడతారు. ఇది నా విషయంలో జరిగినట్టు ఇవే రిప్లికేషన్ స్టేట్ వైడ్, ఇదే రిప్లికేషన్ ఏ జిల్లా పోయినా ఏ నాయకుడిని తీసుకున్నా కూడా, ఈవెన్ అనిల్ యాదవ్ గారు కావచ్చు, మిథున్ రెడ్డి గారు కావచ్చు, ఏదున్నా కూడా స్కామ్లు వాళ్ళే చేశారు. లిక్కర్ స్కామ్ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. లిక్కర్ స్కామ్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 70,000 కోట్ల రూపాయలు వచ్చిన లిక్కర్ ఆదాయము జగన్ గారు వచ్చిన తర్వాత 105,000 కోట్లకు పెరిగింది. మరి సేల్స్ ఏమన్నా పెరిగిందా అంటే 2014-15లో ఎంత సేల్స్ ఉందో అంతే సేల్స్ జగన్ గారు దిగిపోయే టైంకి 2023-24లో ఉంది. అంతే సేల్స్ ఉన్నా పైపెచ్చు ఆ మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో సేల్స్ పెరిగినా కూడా ఆదాయం ఎందుకు పెరగలేదు? మరి సేల్స్ పెరగకపోయినా 35,000 కోట్ల ఆదాయం ఎలా పెరిగింది జగన్ గారి హయాంలో? మరి 35,000 కోట్లు ఎవరు తిన్నట్టు? మరి చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ సిండికేట్ చేసి తిన్నారా, లేదా ప్రివిలేజ్ ట్యాక్సెస్ జిఎస్టీలు ఎగ్గొట్టి తిన్నారా? అంటే దోపిడీ వాళ్ళు చేస్తారు. ఆల్రెడీ ఆ లిక్కర్ స్కామ్ కేసులో ఆయన ముద్దాయి, కానీ ఆయన అధికారం లేక వచ్చారు. ఎలాగొచ్చారు? అబద్ధాల హామీలు ఇచ్చి వచ్చారు. దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ ఇప్పుడు ముందు దగ్గరికి వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ వెళ్తారు, వెళ్తూనే ఉంటారు. నెలకు ఎవరో ఒకరు ఇప్పుడు ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎవరు శ్రీకాంత్ రెడ్డి అన్న ఆయన కొట్టి 3rd డిగ్రీ రాత్రంతా స్టేషన్లో ఉంచి 3rd డిగ్రీ ప్రయోగిస్తామని భయపెట్టారని ఆవేదన. అనిల్ కుమార్ యాదవ్ పేరు చెప్పాలని ఒత్తిడి చేసి వాళ్ళే స్టేట్మెంట్ రాసుకున్నారని ఎవరి ముందు పోలీసులు నమోదు చేసిన తప్పుడు వాంగ్మూలంపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన శ్రీకాంత్ రెడ్డి, పోలీసుల తీరుపై మండిపడిన న్యాయమూర్తి, న్యాయస్థానంలో మళ్లీ శ్రీకాంత్ వాంగ్మూలం రికార్డు. ఇదే కేసులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి. సో దాన్ని ఆ మురికి మీడియా దాన్ని రాయకుండా అసలు అదేదో దొరికిపోయారని దాన్ని ఇష్టారాజ్యంగా రాస్తున్నారు. ఏం చేస్తాం? అంటే బురద జల్లడానికి మాత్రమే వాళ్ళ మీడియా ఉపయోగపడుతుంది. ఈరోజు రాష్ట్రంలో ప్రజల అభిప్రాయాలు అనేటివి కూడా వాళ్ళ మీడియా ఎక్కడ కూడా దాన్ని ప్రతిబింబించేటువంటి విధంగా ఏ ఒక్క మురికి మీడియాలో భాగస్వాములు అంటే ఏ ఒక్క మీడియా కూడా దాన్ని అట్లీస్ట్ 2 రాయండి. ఓకే, మీరు అది ఫీల్ అవుతున్నారు వాళ్ళు జరిగిందని, అది రాయి. మేజిస్ట్రేట్ రాసిన దాన్ని కూడా ప్రముఖం ఇవ్వాలి కదా. మేజిస్ట్రేట్ దగ్గర జరిగింది కూడా అది మాత్రం మేజిస్ట్రేట్ దగ్గర ఆయన ఇది నా ఒరిజినల్ నేను ఇస్తున్న వాంగ్మూలం ఇది, నాతో ఇలా సంతకాలు పెట్టించుకున్నారని చెప్తేనే అయిపోయింది కదా అక్కడే. ఈ కేసులు అనేటివి ఏవి కూడా వీళ్ళు పెట్టి కేసులు ఏవి తలా తోకలేనటువంటి కేసులు. అవును, మీకు వాళ్ళు దాదాపుగా 9 లక్షల కోట్ల విలువ చేసే మైన్స్ అన్ని కూడా తాకట్టు పెట్టి 9,000 కోట్లు అప్పు తెచ్చారు. అంటే ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మట్టి అమ్ముకోవడము, ఇసుక అమ్ముకోవడము, మీకు ఏదైనా కానీ మైన్స్ గనులను అమ్ముకుండే దాంట్లో గనులు వాళ్ళే, ఈరోజు గనుల్ని తాకట్టు పెట్టే దాంట్లో కూడా గనులు వాళ్ళే. అంటే దాన్ని తీసుకొచ్చి గత ప్రభుత్వంలో చాలా పద్ధతిగా రాయల్టీస్ కలెక్ట్ చేయడానికి ఏజెన్సీలకు ఇస్తూ ఆ ఆదాయాన్ని ప్రభుత్వానికి వచ్చే విధంగా చేసి ట్రాన్స్పరెంట్గా ప్రజలకు పంచింది జగన్ గారు. రైట్. శ్రీనివాస్ గారు, మీరు లాయర్ కదా, చెప్పండి. ఇప్పుడు ఈ శ్రీకాంత్ రెడ్డి గారు అన్న తప్పుడు వాంగ్మూలంపై న్యాయమూర్తి ఫిర్యాదు చేశారు. అంతకుముందు వాళ్ళు ఏదో మరి బలవంతంగా ఉన్న రికార్డ్ చేసుకున్నారు, స్టేట్మెంట్ వాళ్ళే రాసుకున్నారని చెబుతున్నారు. ఏది చెల్లుతుంది, ఏది వాస్తవం అవుతుంది, దేన్ని కోర్టు పరిగణలో తీసుకుంటుంది మీ అంచనా ప్రకారం? ఇప్పుడు బీసీ నాయకుడైన అనిల్ కుమార్ యాదవ్ టార్గెట్గా సరే మురికి మీడియా కథలు రాస్తుంటుంది, కానీ పోలీసు వ్యవస్థ సాధ్యమైనంత వరకు నిష్పక్షపాతంగా ఉండాలి కదా.
అవునండి, కానీ ఇవాళ పరిస్థితి అలా లేదండి. ముఖ్యంగా లోకేష్ గారు రెడ్ బుక్ ని డీజీపీ గారు స్వాధీనం చేసుకుని కోర్టు ముందు హాజరుపరిస్తే కానీ ఈ తప్పుడు కేసులు ఆగవండి. అంతేనా? రెడ్ బుక్ లో ఆయన ఏదో పేర్లు కొన్ని రాసుకొని దాని ప్రకారం ఎవరెవరిని అరెస్ట్ చేయడానికి ఏ కథ అల్లాలి ఆ కథల్ని కేసులు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఫస్ట్ జరగాల్సింది ఏంటంటే రెడ్ బుక్ ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి నేను మా రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయి మిమ్మల్ని మీ సంగతి తేలుస్తానని చెప్పేసి భయపెట్టడం అనేది చట్ట ప్రకారం నేరం. అయినా అప్పుడు గవర్నమెంట్ ఏం చేయలేదు కదా, జగన్ గారి గవర్నమెంట్ చూసి చూడనట్టు పోయింది కదా, అది ఇప్పుడు. అవునండి, ఆ బుక్ ని స్వాధీనం చేసుకొని కోర్టు ముందు ఉండాల్సిన బాధ్యత పోలీసు వారిపై ఉంది. అదొకటండి. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు మీరు అడిగినట్లుగా పోలీసు వారి ముందు నమోదు చేసినటువంటి వాంగ్మూలానికి ఈ సాక్ష్యాధారాల చట్టం ప్రకారం కోర్టు ముందు ఎటువంటి విలువ కూడా ఉండదండి. అక్కడ పోలీసు వారు బలవంతంగా రాయించనివ్వండి, బలవంతంగా రాయించడం వాళ్ళు ఏం చెప్పరు, వీళ్ళే రాసుకుని సంతకాలు పెట్టేసుకొని బలవంతంగా సంతకం మాత్రమే పెట్టిస్తారు. అవును. దానికి ఎటువంటి విలువ చట్టబద్ధంగా ఉండదు. న్యాయస్థానంలో ఏదైతే జడ్జి గారు అక్కడ రికార్డు చేస్తారో స్టేట్మెంట్, దానికి మాత్రమే వ్యాలిడిటీ ఉంటుందండి. కాబట్టి పోలీసు వారు బలవంతంగా ఒక స్టేట్మెంట్ రికార్డు చేసి వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పించి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడానికి ప్రయత్నం చేసినంత మాత్రం వాటికి ఎటువంటి చట్టబద్ధత ఉండదని చెప్పేసి చట్టంలో ఉన్నటువంటి రూల్స్ అన్ని కూడా తెలియజేస్తా ఉన్నాయండి. రైట్. సో మరి ఈయన అనిల్ కుమార్ యాదవ్ని టార్గెట్గా చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మెయిన్స్ కేసు ఏదో కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో పాటు ఈయన కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారా, లేకపోతే నిజంగా జరిగిందా ఏంటనేది చూడాలి. ఇక